అన్నాబెల్ హారర్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భయపెట్టే ఈ బొమ్మ స్ఫూర్తితో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. అసలు ఈ బొమ్మ అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సినిమాల్లో చూపిస్తున్న అమ్మాయి బొమ్మ అసలైన అనబెల్ కాదు, మిల్ రాగెడ్ అనే ఈ బొమ్మ అసలైనది. 1970లో డోనా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఈ బొమ్మను ఇచ్చింది. డోనా తన స్నేహితురాలు ఎంజీతో కలిసి రూమ్లో ఉండేది. ఇద్దరు నర్సింగ్ కాలేజీలో చదివేవారు. తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డోనా ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు. కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలుపెట్టింది. డోనా ఎంజీ ఒకరోజు అనబెల్ బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనిపించింది. మంచం మీద ఉన్న ఈ బొమ్మ సోఫాలోకి ఎలా వచ్చిందని వాళ్ళు చాలా ఆలోచించారు. ఎంజీ తన స్నేహితుడు లవ్కి ఈ విషయం తెలిసింది. దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండవచ్చని తెలిపాడు. డోనా ఎంజీలు అతడి మాటలు నమ్మలేదు. ఈ విషయం తెలిసిన రోజు నుంచి లవ్ ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు ఇచ్చేవాడు ప్రతిరోజు. అనబెల్ వాళ్ళని భయపడేలా చేసింది. ఇంట్లో పేపర్లని ముక్కలు ముక్కలుగా చేసి వాటిపై సందేశాలు రాయడం మొదలుపెట్టింది. మాకు సాయం చేయి, లవ్కు సాయం చేయి అని సందేశాలు ఆ పేపర్ల మీద కనిపించేవి. ఇంట్లో ఎవరు లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతారు, ఇలా ఎవరు రాస్తారు అని డోనా ఆలోచించింది. చివరికి గోడలపై కూడా ఇవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందని అనుమానం వచ్చింది డోనాకి. ఒకరోజు రాత్రి డోనా ఇంటికి వెళ్ళి చూస్తే అనబెల్ మంచంపై కనిపించింది. దాని చేతికి రక్తం ఉండడంతో డోనా షాక్ అయింది. డోనా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది. దీంతో డోనా ఎంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు డోనాకు అనబెల్ అంటే ఎవరో తెలియదు. ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అనబెల్ ఎంగెన్స్ అని తెలుసుకొని డోనా ఆశ్చర్యపోయింది. ఆమె నిజంగా ఉందో లేదో తెలుసుకోవడం కోసం డోనా ఆమె పేరును కొంతమందికి చెప్పింది. ఈ సందర్భంగా డోనాకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. డోనా నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ముందు అక్కడ కొన్ని పొలాలు ఉండేవని, ఒకరోజు అనబెల్ ఆ పొలాల్లోనే చనిపోయి కనిపించిందని తెలిసింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్ళు మాత్రమే అని తెలుసుకొని డోనా చాలా బాధపడింది. డోనా ఎంజీలను అనబెల్ ఇష్టపడుతుందని, వారితో కలిసి ఉండటానికి తాను సురక్షితంగా భావిస్తుందని అనబెల్ చెప్పినట్లు స్పిరిట్ గేమ్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో డోనా ఎంజీలు ఇందుకు అంగీకరించారు. ఆ బొమ్మ ఆమె ఉండేందుకు అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడే అసలు కథ ఆరంభం అయింది. ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఎంజీ స్నేహితుడు లవ్పై అనబెల్ కక్ష కట్టింది. అతడు ఆ బొమ్మపై అయిష్ట చూపుతున్నాడని అనబెల్కి నచ్చలేదు. దీంతో అతడికి చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. అనబెల్ నిత్యం అతడికి కలలోకి వచ్చేది. అది తన పక్కన పడుకున్నట్లు అతడికి అనిపించేది. అతనికి గుండెలపై పాక్కుంటూ వెళ్ళి పీక నొక్కుతున్నట్లు కలలోకి వచ్చేవి. బొమ్మతో డోనా ఎంజీలకు ఏ రోజైనా ప్రమాదం అని తెలుసుకున్నాడు. ఒకరోజు డోనా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. దీంతో లవ్ ఎంజీతో ఒంటరిగా గదిలో ఉన్నాడు. రోడ్ ట్రిప్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎవరో డోనా గదిలోకి వెళ్తున్నట్లు అనిపించింది. దీంతో మూసి ఉన్న తలుపులను తెరిచేందుకు కాసేపు కష్టపడ్డాడు. తలుపులు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు ఎక్కడికక్కడే ఉన్నాయి. మంచం మీద ఉండాల్సిన ఆ బొమ్మ మాత్రం ఒక మూలన ఉంది. బొమ్మను తిరిగి మంచం మీద పెట్టేందుకు లవ్ దాని దగ్గరికి వెళ్ళాడు. తన మెడ వెనుక కాలుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత గుండెలో నొప్పి వచ్చింది. అతడు షర్టు మీద గీరినట్లు మరకలు కనిపించాయి. అతడు చర్మం మీద కూడా గాయాలు కనిపించాయి. అది అనబెల్ చేస్తుందని తెలుసుకున్న లవ్ వెనుకడుగు వేశాడు. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన లవ్ ఎంజీ డోనా దయ్యాలను వదిలించే ఎడ్ లారియన్ వారియన్లను కలిశారు. అయితే వాళ్ళు ఆత్మ బొమ్మను ఆహ్వానించిందంటే నమ్మలేదు. ఆ బొమ్మను ఆహ్వానించింది అనబెల్ కాకపోవచ్చని, ఆమె పేరుతో ఆ ప్రేతాత్మ ఆహ్వానించి ఉండొచ్చని చెప్పారు. దాని లక్ష్యం డోనా శరీరంలోకి చేరి సిద్ధపడడానికి తెలిపారు. డోనా ఇంటికి వెళ్ళిన ఎడ్ వారియన్లను ఆ అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతూ భూత వైద్యం చేశారు. అనంతరం ఆ బొమ్మను ఒక సంచిలో వేసుకొని కారులో తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు. అతను ఊహించినట్లు కారులో సమస్య ఏర్పడింది. ఇంజన్లో సమస్య ఏర్పడింది. బ్రేకులు కూడా పడలేదు. దీంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్లు చల్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు సాధారణంగా స్థితికి చేరుకుంది.
అండ్ ఆ బొమ్మను తన ఇంట్లో తీసుకువెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టాడు. అంతే, చుట్టుపక్కల చాలా గాలి వచ్చింది. అయితే బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కొన్ని వారాల తర్వాత ఈ బొమ్మ అసలు రూపం చూపించడం స్టార్ట్ చేసింది. డోనా ఇంట్లో ఉన్నట్లే ఒక గది నుంచి మరొక గదుకు వెళ్తూ ఎడ్కు చుక్కలు చూపించింది. ఎడ్ కదలిక్ మతో బాధకుల సాయంతో ఆత్మను బంధించాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ ఒక తప్పు జరిగిపోయింది. మతబోధకుడు ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నాడు. భూతవైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మవి మాత్రమే, నువ్వు ఎవరిని ఏం చేయలేవు అని అన్నాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా అతడి కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా బతికిపోయాడు. ఇందులో ఆత్మను బయటికి పంపడం కష్టమని భావించిన ఎడ్ వారియన్లను దాన్ని బంధించాలని నిర్ణయించుకున్నారు. ఆ బొమ్మను ఉంచేందుకు శిలువ, ఓలి వాటర్తో పూలతో షోకేస్ తయారు చేసి అనంతరం ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేశారు. ఆ షోకేసు వల్ల ఆ బొమ్మ బయటికి వెళ్తుండగా బుద్ధిగా ఉంది. అయితే దానివల్ల ఎప్పటికైనా ప్రమాదం అని ఎడ్ వారియన్ను హెచ్చరించారు. అయితే ఆ షోకేసు ఎవరిని ముట్టుకోవద్దని హెచ్చరించారు. నోటీస్ బోర్డు పెట్టారు. ఆ బొమ్మ ఇప్పుడు ఇంగ్లాండ్ వారియన్స్ మ్యూజియంలో ఉంది. ఇందులో కేవలం అనబెల్ బొమ్మ మాత్రమే కాదు, ఎడ్ వారియన్లను సేకరించిన వివిధ వస్తువులు సైతం ఉన్నాయి. అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.